అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజుటి మన రెసిపీ పన్నీర్ బిర్యానీ. దీనికోసం నేను 2.5 గ్లాసుల రెగ్యులర్ రైస్ తీసుకున్నాను. ముందుగా బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పన్నీర్ క్యూబ్స్ వేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ లేదా బటర్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఒక బాండీ పెట్టుకొని ఇందులో 1/2 కప్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఈ పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కాస్త చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 10-12 చిన్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టీ స్పూన్ గసగసాలు వేసుకొని ఒకసారి కలిపేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందాక పన్నీర్ ఫ్రై చేసుకున్న బాండీలోనే 1:2 రేషియోలో వాటర్ తీసుకొని అందులో బిర్యానీ దినుసులు, రుచికి సరిపడా ఉప్పు వేసి వాటర్ని మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి 90% కుక్ చేసుకోవాలి. ఇటు రైస్ కుక్ అయ్యేలోపు మరో పక్కన బాండీ పెట్టుకొని ఇందులో కావలసినంత నూనె అండ్ నెయ్యి వేసుకొని ఇందులో బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, 2 యాలకులు, బిర్యానీ ఆకులు, 5-6 లవంగాలు, చిన్న జాజికాయ ముక్క, జాపత్రి, 1 నల్ల యాలక్కాయ, స్టార్ అనైస్, షాహీ జీరా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని వేసుకొని కాస్త ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇష్టమైతే 1 to 2 టీ స్పూన్స్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత బాగా బీట్ చేసుకున్న కర్డ్ తీసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి కలుపుకొని ఒక 2 నుండి 3 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ పన్నీర్ మిశ్రమాన్ని లేయర్గా పరుచుకోవాలి. ఈ ప్రాసెస్ అయ్యే వరకు రైస్ కూడా 90% కుక్ అయింది. దీన్ని లేయర్గా పరుచుకోవాలి. ఇలా రైస్ వేయడం అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర, 2 టీ స్పూన్స్ నెయ్యి అండ్ నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు ఇందాక ఫ్రై చేసుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి మిశ్రమాన్ని జార్లో తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే టమాటో ముక్కల్ని యాడ్ చేసి సన్నని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, 3 లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఒక 10 నుండి 15 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే యమ్మీ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ రెడీ అయ్యేలోపు రైస్ కూడా రెడీ అయ్యింది. ఈ రైస్ని మనం చేసుకున్న గ్రేవీ
అండ్ రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.